హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ బాక్ మూవీ. మనందరికీ తెలిసిందే, చంద్రకళ సిరీస్లో ఇప్పుడు దాకా 3 సినిమాలు వచ్చినాయి. ఇది 4వ సినిమా. ఈ సినిమా పేరు బాక్. మరి ఇప్పుడు మనం ఆ సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం. సినిమా ఎలా ఉందని మాట్లాడుకోవాలంటే నాకైతే నచ్చింది గైస్. ఐఎమ్ సాటిస్ఫైడ్. జనరల్గా హారర్ కామెడీ జోనర్లో వచ్చే మూవీస్ బాగా సేల్ అవుతాయి మన ఇండియాలో. ముందుగా మనం ఈ డైరెక్టర్ని బాగా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఒకే కథ మీద 4 సినిమాలు తీయడం అంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కథలో ఎటువంటి మార్పు ఉండదు. ఒక దెయ్యం ఉంటుంది, ఓ పిల్లోడిని వెంబడి పడితే ఆ పిల్లోడిని మన హీరో ఎలా కాపాడాడు అన్నదే ఈ స్టోరీ. ఆ క్లైమాక్స్లో పాట ముఖ్యం బిగులు. ఆ క్లైమాక్స్లో పాట కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ భయ్య చెప్తున్నాను, సినిమాలో ఒక్క చోట కూడా నీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఆ బోర్ కొట్టుకోకుండా సినిమా భలే తీస్తాడు భయ్య సుందర్ సి. ఇది నిజంగా చెప్పుకోవాలి భయ్య, ఈసారి క్వాలిటీ పెరిగింది. ఆ విఎఫ్ఎస్ గ్రాఫిక్స్ ఏదైతే ఉన్నాయో ఇంతకుముందు సినిమాల కంటే ఇది కొద్దిగా బెటర్ అని చెప్పుకోవాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇంకొద్దిగా బెటర్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే కలిగింది. విభోక్తంలో తన వంతలో తను బాగానే కొట్టాడు, కానీ ఇంకొద్దిగా బెటర్ ఉండొచ్చు మేబీ. హారర్ మూవీ కదా, వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్. ఇకపోతే కామెడీ విషయానికి వస్తే వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి ఇలా ఫన్ అయితే కొద్దో గొప్ప వర్కౌట్ అయిందనే చెప్పుకోవాలి. ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయినాయని చెప్పుకోవాలి. అన్న చెల్లెల మధ్య వచ్చే సీన్స్ కానీ, అమ్మ కూతురు మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా బాగుంటాయి. బాగా ఎమోషనల్ అవుతాం. ఆ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సీన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు, ప్లస్ చాలా బాగా తీశారు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే తమన్నాకి యాక్టింగ్ స్కోప్ దొరికింది. తన పరి మేరకు తను బాగానే యాక్ట్ చేసిందని చెప్పుకోవాలి. ఇక రాశిఖన్నా విషయానికి వస్తే కనిపించినంత వరకు చాలా క్యూట్గా, చాలా అందంగా కనిపిస్తుంది సినిమా మొత్తం. మరి తనకి మంచి కంబ్యాక్ ఎప్పుడు పడిద్దో చూడాలి. యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. అడవిలో ఒక సీన్ ఉండదు పోయా, లిటరల్లీ గూస్ బంప్స్. నాకైతే ఈ సినిమా నచ్చింది. మరి మీలో ఎంతమంది చూశారు? ఎవరికి నచ్చింది ఒకసారి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. బాయ్ బాయ్.